ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాని పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకునిచు రక్షించు వాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగంలోని ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎత్తుకునిచు రక్షించు వాడను నేనే అని యెహోవా చెప్పిన ఆ వాగ్దాన మాటని దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాన్ని యెషయా ప్రవక్త ప్రజలతో తెలియజేస్తున్నారు, దేవుని ప్రజలతో తెలియజేస్తున్నారండి. ఎందుకంటే ఇందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారంటే దేవుడు తన ప్రజల యెడల కలిగి ఉన్న ఒక శ్రద్ధ గురించి, అంతేకాకుండా అపారమైన ప్రేమ గురించి దేవుని ప్రజలకు యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఈ మాట దేవుడు వారికి వాగ్దానంగా ఇచ్చారనే విషయాన్ని యెషయా ప్రవక్త సమయంలో తెలియజేస్తున్నారు. ఈ 46వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసుకుంటే కనుక నిన్ను ఎత్తుకునిచు రక్షించు వాడను నేనే అని అక్కడ మనం చూడగలం. వారిని ధైర్యపరుస్తున్నారు దేవుని ప్రజలను. ఇశ్రాయేలు వారిని యెషయా ప్రవక్త ఈ మాట దేవుడు వారికి తెలియజేశారని, వాగ్దాన మాటను వారికి తెలియజేయమన్నారనే విషయాన్ని వారికి చెప్తూ వారిని యెషయా ప్రవక్త ధైర్యపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తుని కలిగిన క్రైస్తవమైన మనలను ఎత్తుకునిచు మనల్ని రక్షించువాడు ఆయనే, మనల్ని కాపాడువాడు ఆయనే, మనకు సమస్యలన్నింటినీ బయట పెట్టువారు ఆయనే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించే దేవుడు మనం విశ్వసిస్తున్న దేవుడే అన్నారు. అయితే వేటి నుండి మనల్ని రక్షిస్తారో దేవుడు వాక్యంలో కొన్ని విషయాల సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. మనల్ని వేటి నుండి దేవుడు రక్షిస్తారనే విషయాన్ని కొన్ని విషయాల సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మొదటిగా మనం చూసుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనకరమైన తెగులు నుండి మనల్ని రక్షించే దేవుడండి. నాశనకరమైన తెగులు నుండి మనల్ని రక్షించే దేవుడు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 3వ చరణంలో మనం చూడగలం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని అక్కడ మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాశనకరమైన తెగులు నుండి ఆయనను విశ్వసించిన వారిని ఆయన ఏం చేస్తారంట? రక్షించే దేవుడే ఉన్నారు. నాశనకరమైన తెగులు నుండి మనల్ని రక్షించి కాపాడే దేవుడు ఆయన ఉన్నారు. ఎందుకంటే మనం విశ్వసిస్తున్న దేవుడు ఏ కార్యాన్నైనా చేయగలరు, దేన్నైనా మన కొరకు సిద్ధపరచగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కాబట్టి ఆయన విశ్వసిస్తున్నాం కాబట్టి ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారితో ఏమంటున్నారంటే, నిన్ను ఎత్తుకునిచు రక్షించు వాడని నేనే అని అంటూ ఉన్నారు. మనలను కూడా, క్రైస్తవులమైన మనలను కూడా రక్షించేవారు ఆయనే. మరి వేటి నుండి అంటే మొదటిగా మనం చెప్పుకుంటున్నాం నాశనకరమైన తెగులు నుండి. రెండోదిగా మనం చూసుకుంటే కనుక అగ్నిగుండం లాంటి శ్రమలు మనకు ఎదురైనప్పుడు వాటి నుండి రక్షించేవాడు ఆయనే. నిజమే, దానియేలు గ్రంథంలో మనం చూసుకుంటే 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకుంటే కనుక శద్రకు, మేషకు, అబేద్నెగో నెబుకద్నెజర్ రాజుతో ఏమంటూ ఉన్నారంటే, అగ్నిగుండం నుండి మమ్మను తప్పించి రక్షించుటకు మేము విశ్వసించిన దేవుడు సమర్థుడని గొప్ప విశ్వాసంతో, ధైర్యంతో నెబుకద్నెజర్ రాజు ముందు తెలియజేస్తున్నారు వాళ్ళు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అగ్నిగుండం లాంటి శ్రమలు మన జీవితాల్లో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ అగ్నిగుండం లాంటి సడన్గా హఠాత్తుగా వచ్చే కొన్ని శ్రమలు మన జీవితాల్లో కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ సమయంలో మనము శద్రకు, మేషకు, అబేద్నెగో వల్లే ధైర్యంగా మా దేవుడు మమ్మల్ని రక్షించగలరని చెప్పగలుగుతున్నామా? మనం చెప్పగలిగే ఆత్మీయతనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలండి. ఆ సమయంలో ఎప్పుడైతే ఈ అగ్నిగుండంలో రాజైన నెబుకద్నెజరు వీళ్ళు ముగ్గురిని పడేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, విశ్వాసంగా ఉన్నారు. దేవుడు వాళ్ళని రక్షించారు, కాపాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి విశ్వాసము, నమ్మకం, ఇటువంటి ఆత్మీయత మనలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కూడా ఇటువంటి అగ్నిగుండము లాంటి శ్రమల నుండి మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి. మొదటిగా నాశనకరమైన తెగుల నుండి ఆయన రక్షించే దేవుడు అని తెలుసుకున్నాం. రెండవదిగా అగ్నిగుండము లాంటి శ్రమల నుండి మనల్ని రక్షించే దేవుడు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక దుష్టుల మార్గము నుండి మనల్ని రక్షించే దేవుడు అంట. దుష్టుల మార్గం నుండి. నిజమే, సామెతల గ్రంథము మనం చూడగలం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసుకుంటే కనుక అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును.
ఏంటంటే 11 వచనంలో మనకు కనబడుతుంటాయి. బుద్ధి, జ్ఞానము, తెలివి అని మనకు తెలియజేయబడుతుంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే దేవుని ద్వారా మనం పొందుకునే బుద్ధి, తెలివి, జ్ఞానము మనల్ని ఏం చేస్తూ ఉంటాయంట, దుష్టుల మార్గం నుండి మనల్ని రక్షిస్తూ ఉంటాయంట. అంతేకాకుండా మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి మనల్ని రక్షిస్తే అంటే ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన బుద్ధి, తెలివి, జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాశనకరమైన తెగుల నుండి రక్షించే దేవుడు, అగ్నిగుండం లాంటి శ్రమల నుండి మనల్ని రక్షించే దేవుడు. అంతేకాకుండా ఆయన తన జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని మనకు అనుగ్రహించి దుష్టుల మార్గం నుండి మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇంకా మనం చూడగలం, మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి ఆయన మనల్ని రక్షించే దేవుడే అన్నారు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక బాధలన్నిటిలో నుండి రక్షించే దేవుడు అంట. నిజమే. సమూయేలు మొదటి గ్రంథము 26:24 మనం చూడగలం. దావీదు సౌలు రాజుతో మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే, యెహోవా నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగా కానీ దావీదు అంటూ ఉన్నాడు. నిజమే. దేవుడు మనకున్న బాధలన్నింటినీ మనం రక్షించగలరు, విడిపించగల దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనము విశ్వాసంతో ఆయన దగ్గర మనం రావాలి. ఆయన కోరే ఆత్మీయతను కలిగి మనం జీవించగలగాలి. ఎప్పుడైతే మనం ఇలాగుంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న బాధలన్నిటి నుండి మనల్ని రక్షించే దేవుడు ఆయనే ఉన్నారు. ఇంకా మనం చూసుకుంటే కనుక పాపముల నుండి రక్షించే దేవుడు. పాపం నుండి రక్షించడానికి ఆయన మనకు ఎదురుకు ఇచ్చారు కాబట్టి మన పాపాల నుండి మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 1:21 మనం చూడగలం. పాపం నుండి రక్షించడానికి వచ్చిన దేవుడు అనే విషయం ఆ వాక్య వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, నేను విశ్వసిస్తున్న దేవుడు మనల్ని ఎత్తుకొని చూడు రక్షించువాడే అన్నారు. మరి వేటి నుండి రక్షిస్తారో ఇది నా వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. నాశనకరమైన తెగుల నుండి, అగ్నిగుండము లాంటి శ్రమల నుండి, దుష్టిని మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి, అంతేకాకుండా బాధలన్నిటిలో నుండి, చివరిగా పాపముల నుండి ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నారండి. మనము ఆయన కోరే ఆత్మీయతను, ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని ఎత్తుకుని రక్షించేవాడిని నేనే అని గొప్ప ధైర్యపు మాట నా సమయంలో ఇశ్రాయేలు వారికి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నట్లుగానే ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రక్షించే దేవుడు. ఎటువంటి శ్రమస్సు ఎదురైనా, ఎటువంటి శ్రమ ఎదురైనా, ఎటువంటి మనకి ఆపద ఎదురైనా అవన్నిటి నుండి రక్షించి కాపాడగల దేవుడు ఆయనే ఉన్నారు. కాబట్టి ఆయన కోరే మంచి ఆత్మీయతను, ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం ఇంట్లో దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపురంతా మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాశ్వరిపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించిన దేవా, ఇప్పుడు వరకు వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మేము విశ్వసిస్తున్న నీవు రక్షించే దేవుడు అని, మరి వేటి నుండి రక్షిస్తావో ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మరి నాశనకరమైన తెగుల నుండి, అగ్నిగుండం లాంటి శ్రమల నుండి, దుష్టిని మార్గము నుండి, అంతేకాకుండా మూర్ఖంగా మాట్లాడే వారి చేతుల నుండి, బాధలన్నింటి నుండి, మరి ముఖ్యంగా పాపముల నుండి మమ్మల్ని రక్షిస్తామని ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేస్తున్న దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మరి ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీవు కోరే ఆత్మీయతను, నీ యందు విశ్వాసాన్ని కలిగి రక్షించు దేవుడైన నిన్ను వారి జీవితాల్లో కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. దినాన్ని ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు చేస్తున్న పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.